ఒక వ్యక్తి ఒక చెత్త కుండీ దగ్గర నిలబడి కర్ర తీసుకొని చెత్త కుండీ కదుపుతూ ఉన్నాడు. ఈయన ఎడుతున్నాడు యాత్రికుడు పరలోకానికి. అబ్బాయి ఏం చేస్తున్నావు ఇక్కడ? బంగారం ఏమైనా ఉందేమోనని వెతుకుతున్నాను అన్నాడు. ఎక్కడ? ఎవరైనా పొరపాటున చెత్త కుండీలో బంగారం వేస్తారా? పొరపాటును కూడా ఎవరు. కానీ వీడి ఉద్దేశం ఏంటి? ఆ చెత్త కుండీ ఏదో బంగారం దొరుకుతుందని వెతుకుతున్నాను. సరే యాత్రికుడు అన్నాడు, ఎక్కడేం దొరుకుతుంది అయ్యా బంగారం చెత్త కుండీలో? నువ్వు కదిపే కొద్ది చెత్త కుండీ ఏమొస్తుంది? దుర్వాసన. చెప్పి కాస్త ముందుకెళ్ళాడు. ముందుకెళ్ళినప్పుడు కొంచెం దూరంలో ఒక మలుపులో ఒక దేవదూత నిలబడి ఉన్నారు. ఆయన చేతిలో బంగారపు కిరీటం ఉంది. దేవునికి స్తోత్రం. అయ్యా మీరేంటండి ఇక్కడ బంగారపు కిరీటం పట్టుకుని నిలబడి ఉన్నారు? ఇదిగో ఆ మనుషుడు చెత్త కుండీని విడిచిపెట్టి నా దగ్గరికి వస్తాడేమో చూస్తున్నాను. అలా వస్తే ప్రభువు అతని నెత్తి మీద ఈ కిరీటం బంగారపు కిరీటం పెట్టమన్నారు. ఇతను దేనికోసం వెతుకుతున్నాడు? ఆ దేవదూత ఎందుకు కనిపెడుతున్నారు? బంగారం. నీ జీవితం కూడా అంతే. నువ్వు చెత్త కుండీ వెతికినంతకాలం నీకు ఆనందం దొరకదు, నీకు ఆశీర్వాదం దొరకదు. ఆ చెత్త కుండీని ఏం చేయాలా? వెతికావు సినిమాలు వెతికావు ఏం దొరికింది? ఆనందం ఏం దొరికిందా? దుర్వాసన. త్రాగుపోతనాన్ని వెతికావు, దుర్వాసన. పాపాన్ని వెతికావు ఏమైనా ఆనందం దొరికిందా? విడిచిపెట్టావన్నీ. ప్రాపర్ వైపు తిరుగు. నీ నెత్తి మీద ఏం పెడతాడు ఆయన? కిరీటం పెడతాడు. దేవునికి స్తోత్రం. 103వ కీర్తన ఉంటుంది, కరుణా కటాక్షములతో ఆయన కిరీటమును ధరింపచేసి